రోడ్లు దేశ ప్రగతికి సోపానాలు, ప్రయాణం అభివృద్ధికి ప్రధాన భూమిక. నిత్యం రోడ్లపై వాహనాల రాకపోకలు మానవ మనుగడకు కీలకంగా మారాయి. రోడ్ల విస్తరణతో వాహన వేగం, వాటిలో ప్రయాణించే వారి గమ్యం చిన్నవిగా మారిపోయాయి. దీంతో వాహనాల మితిమీరిన వేగంతో పాటు రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా పెరిగింది. రోడ్డు ప్రమాదాలకు ఎవరు కారణం? ప్రమాదాలు లేకుండా ప్రయాణాలు సాగవా? లోపం ఎవరిది? శాపం ఎవరికి అనే ప్రశ్నలకు సమాధానాలు చెప్పే బాధ్యత ఎవరిదో ఈ స్టోరీలో చూద్దాం. ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లాలంటే వాహనంపై వెళ్లినా కాలినడకతో వెళ్లినా ప్రాణాలకు గ్యారంటీ లేని పరిస్థితి నెలకొంది. పాదాచారులు రోడ్డు పక్కనే వెళ్లాలంటే భయపడుతున్నారు. కాలినడకను వెళ్తుంటే ఏదైనా వాహనం అదుపు తప్పితే ప్రాణాలకే ముప్పు. ద్విచక్ర వాహనమైనా, తేలిక వాహనమైనా, భారీ వాహనమైనా ప్రమాదం జరిగితే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మరికొందరు వికలాంగులుగా మారి జీవితకాలం అంగవైకల్యంతో ఇబ్బంది పడాల్సి వస్తోంది. రోడ్డు నిబంధనల పట్ల అవగాహన, వాహనం నడపడంలో మెలకువలు చాలా ముఖ్యం. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నాయి. తిరుపతి జిల్లాలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని తిరుపతి రోడ్డు రవాణా ప్రాంతీయ అధికారి మురళీమోహన్ తెలిపారు. 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 16/1/2025 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించబడనున్నాయి. రహదారి అనేది నాగరికత చిహ్నం, అట్లాగే ప్రయాణం అనేది ప్రగతికి సంకేతం. సో ప్రయాణం అనేది తప్పనిసరిగా చేయవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. మనము సాంకేతిక వారసులమైన ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు కూడా వాహనాల వినియోగం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రహదారి భద్రతలో ముఖ్యంగా అన్ని పలు రకాల మోటార్ వాహనాల నిబంధనలన్నీ కూడా పాటిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారి తిరుపతి జిల్లా నందు ఉన్నాం కాబట్టి మేము ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాము. తిరుపతి జిల్లాలో రోడ్డు నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు విధించి 9 కోట్ల రూపాయల మేర వసూలు చేశామని తిరుపతి రోడ్డు రవాణా ప్రాంతీయ అధికారి మురళీమోహన్ తెలిపారు. ఇప్పటి వరకు 31 ఏప్రిల్ 1 నుంచి ఈ రోజు వరకు దాదాపుగా ఫైన్ల రూపంలో 9 కోట్ల రూపాయలను మనం వసూలు చేయడం జరిగింది ఈ యొక్క తిరుపతి జిల్లాలో కేవలం. వాహనాన్ని నడిపే మెళకువ, అనుభవం, రోడ్డు నిబంధనల పట్ల అవగాహన ఉన్న విద్యావంతులు రోడ్డు ప్రమాదాలకు కారణం కాకుండా అవగాహనతో వాహనాలను నడపాలన్నది ప్రభుత్వాధికారుల సూచన. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థలో సంస్కరణలు తీసుకొచ్చింది. విద్యావంతులు లైసెన్సును పొందడం సులభతరం చేశారు. అందుకు అనువైన ఆన్లైన్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చారు. వాహనాలను నడపడంలో అనుభవం పొందిన తరువాత ఆర్టీఏ కార్యాలయ ఆవరణలో ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన ట్రాక్పై వాహనాలను నడిపి చూపిస్తే చాలు, ఎలాంటి పైరవీతో సంబంధం లేకుండా లైసెన్సు జారీ చేస్తున్నారు. పరివాహన్ అనే పోర్టల్ను తీసుకురావడం జరిగింది. అందరూ కూడా దయచేసి పరివాహన్ అని గూగుల్లోకి వెళ్ళి కొడితే ఆ పోర్టల్ వస్తుంది. ఆ పోర్టల్లో మీ యొక్క రిజిస్ట్రేషన్కు సంబంధిత ట్రాన్సాక్షన్ని చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అట్లాగే వాహన్లో సారథి అనే పోర్టల్లో అందరికి కూడా లైసెన్సుకు సంబంధిత ట్రాన్సాక్షన్లు అన్నీ కూడా ఉంటాయి. సో చాలా ఈజీగా ఉంది అంతా కూడా సాఫ్ట్వేరు. ఆ సాఫ్ట్వేర్ ద్వారా అనేక ట్రాన్సాక్షన్లు ఎలాంటి దళారీలను, ఎలాంటి ఏజెంట్లను, బయట ఎవరిని కూడా సంప్రదించకుండా చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. చదువుకొని వాళ్ళ ఇంట్లో కూడా ఎవరో ఒకరు పిల్లలు ఉంటారు, వాళ్ళ ద్వారా తద్వారా చేసుకోమని చెప్పేసి దళాలను ఆశ్రయించవద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వాహనం ఏదైనా సరే రోడ్డెక్కినప్పటి నుంచి గమ్యం చేరేదాకా రోడ్డు నిబంధనలు పాటించి ప్రమాదాలకు గురికాకుండా సురక్షితంగా గమ్యం చేరాలనే లక్ష్యంతో వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించాలనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. వ్యక్తిగతంగా ప్రాణాలు కాపాడుకోవడంతో పాటు ఎదుటివారిని ప్రమాదానికి గురిచేయకుండా వారి ప్రాణాలను కాపాడాలన్నదే రోడ్డు భద్రతా మాసోత్సవాల ధ్యేయమని ప్రభుత్వ అధికార యంత్రాంగం వాహనదారులకు, వాహన చోదకులకు విజ్ఞప్తి చేస్తోంది. అందుకే రోడ్డు నిబంధనలు పాటిద్దాం, ప్రమాదాల్లేని ప్రాణాలతో గమ్యం చేరుదాం.